బీజేపీ ఏపీ ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని జాతీయ యాదవ్ హక్కుల సమితి నాయకులు అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తున్న బీజేపీ ఎప్పుడూ ఆంధ్రులకు శత్రువే అని అన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో భారత చైతన్య యువజన పార్టీ ఎంపీ అభ్యర్థి నమ్మి అప్పలరాజు సమావేశం నిర్వహించారు. సీఎం రమేష్ లాంటి బ్యాంకు మోసగాళ్లను కడప రౌడీల ఎంపీగా మన అనకాపల్లిపై రుద్దడంలో బీజేపీ ఉద్దేశం ఏంటో ప్రజలు గుర్తించాలని కోరారు. రానున్న ఎన్నికలు స్థానిక నాయకుడైన అప్పలరాజును ఎంపీగా గెలిపించాలని కోరారు. కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. సో దీని శుభ సందర్భంగా ఇక్కడ మేము సోడవరం నియోజకవర్గంలో అందరినీ సమావేశం ఏర్పడి యాదవుల తరఫున అలాగే బీసీల తరఫున మేమందరినీ కూడా ముక్తకాండంతో వెనకబడి ఉన్న జిల్లాల నుంచి మేము ఒక వ్యక్తిని మేము కంటెస్ట్ చేద్దామని చేసి సొంతంగా మేము నిర్ణయించుకున్నాం. అది మేమందరమే కలిపి ఆమోదించిన వ్యక్తి నమ్మి అప్పలరాజు గారు. అందు నిమిత్తం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది. సో బీసీలందరినీ కూడా ఏర్పాటుపై తీసుకొచ్చి అలాగే ఎస్సీలు ఎస్టీలు బహుజనులు అందరినీ కూడా ఏకం చేసి మేమంతా కలిపి ముందుకు వచ్చి మా వంతు పాత్రగా రాజ్యాంగంలో మా వంతు వాటగా మేమంత జనాభా ఉన్నాము, మాకంత జనాభా స్థానంలో మాకు కూడా రాజ్యాంగంలో వాట కల్పించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఎంపీలుగా ఎన్నికవుతూ వారి యొక్క స్వలాభం కోసమే ఇవాళ మరి రాజకీయంగా వచ్చి పదవులు అనుభవించి మరి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయకుండా వారి సొంత లాభం చూసుకుంటాను. ఈ కోవకే ఇప్పుడు ఈ అనకాపల్లి పార్లమెంటు స్థానంలో ఇవాళ సీఎం రమేష్ కానీ ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు కడప నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టింది మన అనకాపల్లి ప్రజలకు. ఆయన ఎన్నడూ మరి ఎవరికన్నా మరి పేద బడుగు బలహీన వర్గాలకు ఏమన్నా చేసినోడా? ఆయన హిస్టరీ అందరికీ తెలుసు. బ్యాంకులను ముంచిండ్రు, అది మన మీదే పడుతుంది. ఇవాళ అదేవిధంగా మరి వైసీపీ పార్టీ నుంచి ముత్యాల నాయుడు గారు ఉన్నారు. మరి గతంలో ఆయనే డిప్యూటీ సీఎం. మరి ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలి. మేము మా నమ్మి అప్పలరాజు యాదవ్ గారిని బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక యాదవుడు ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అండగా తలలో నాలుగేగా స్థానికుడుగా ఇక్కడ ఉంటాడు, అభివృద్ధి చేస్తాడు, ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునే నాయకుడిగా గత 27 సంవత్సరాలుగా ఇక్కడ స్థిర నివాసం ఉంటుకుంటూ ఎవరికి ఆపద వచ్చినా ఆదుకుంటున్నాడు. కరోనా ఆయన అంటే ఎలాగో ఒకే ఒక సీట్ వచ్చింది, అంత గొప్పవాళ్ళు మనం కాదు అంటే ప్రజలకు సేవ చేద్దాం. ఒక స్థానికుడిగా నేను ఒకటే అడుగుతున్నాను. నాకు చెరుకు రైతు గుర్తు ఇచ్చారండి. చెరుకు రైతు అంటే ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీ సంగతి, ఇక్కడ ఎంత రైతులకు ఎంత అన్యాయం జరుగుతుందో అందరికీ తెలుసు. అయితే నా బాధ ఎందుకంటే ఖచ్చితంగా నేను 4 సంవత్సరాలు బట్టి ఇక్కడ జిల్లాలో మన బొనుగోని అప్పారావు గారు యాదవ్ గారు మన జిల్లా అధ్యక్షుడిగా ఆయన యాదవ్ సంఘానికి ఉన్నప్పుడు ఆయనతో నేను ప్రతి జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ ప్రతి ఒక్కరిని కలవడం కూడా జరిగింది. నేను సపోర్ట్ చేయమని ఆ రోజు ఈ రోజు నేను ఎంపీగా నిలబడుతున్నానని అదే మాట మీద ఉన్నాను. ఈ రోజు ఆ మాట మీద ఉండడం నాకు ఈ సీట్ దక్కిందని మాత్రం గర్వంగా ఫీల్ అవుతాను. అంటే నాకు కాపు సోదరులు కానీ రజకులు కానీ న్యాయగ్రామం అందరూ కలిపి అన్న మేము ఉన్నాం, మీరు నిలబడండి, మేము అవసరమైతే మేము డొనేషన్లు వేసుకుంటాం అని ఇప్పటికే కూడా చాలా మంది నాకు డబ్బులు ఇస్తామన్నా మీ అకౌంట్ నెంబర్ పెట్టండి అన్న కూడా అంటే అంత స్టేజ్కి వచ్చిందంటే నా మీద ఎంత నమ్మకంతో ఈ సీట్ ఇచ్చారనేది మీ టీవీ రూపంగా విలేకరుల రూపంగా చెప్పడం తప్పట్లేదు నాకు. అందుకని అందరూ కలిపి నాకు 5వ నెంబర్ ఇచ్చారు, ఈవీఎం నెంబరు 5వ నెంబర్ ఇచ్చారు. ఈ 5వ నెంబర్ మీద నాకు ఓటు వేసి గెలిపిస్తే ఖచ్చితంగా నేను 5,000 నుంచి 10,000 మెజారిటీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నాకు స్పందన ఈ రోజు కానీ జిల్లాగా నేను ఓటుకి 5,000 రూపాయలు 3,000 రూపాయలు నేను ఇవ్వలేను. ఖచ్చితంగా చెప్తున్నాను. స్వచ్ఛందంగా నాకు ఓటు వేసి అందరూ గెలిపిస్తారని మాత్రం నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆయన అంటే ఎలాగో ఒకే ఒక సీట్ వచ్చింది, అంత గొప్పవాళ్ళు మనం కాదు అంటే ప్రజలకు సేవ చేద్దాం. ఒక స్థానికుడిగా నేను ఒకటే అడుగుతున్నాను. నాకు చెరుకు రైతు గుర్తు ఇచ్చారండి. చెరుకు రైతు అంటే ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీ సంగతి, ఇక్కడ ఎంత రైతులకు ఎంత అన్యాయం జరుగుతుందో అందరికీ తెలుసు. అయితే